Hi dear students, welcome to RISE, Ramu's Institute of Spoken English. ఇది 100 days ప్రోగ్రామ్. 100 రోజుల్లో స్పెల్లింగ్స్, డిక్టేషన్స్, స్టోరీ రీడింగ్, ఏదైనా కథలు చదవడం, ఎస్సే రీడింగ్, ఈజీగా సులభంగా ఏదైనా సరే చదవడానికి ఉపయోగపడేటట్టుగా 100 రోజుల ప్రోగ్రాం అండి ఇది. ఇందులో భాగంగా ఈరోజు డే 1. విద్యార్థులు జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, డే 1 పేజ్ 1 100 days ప్రోగ్రామ్ అండి ఇది. వర్డ్స్ ఆఫ్ ది డే. దీన్ని మీరు ఏం చేయాలంటే చదవనీకే ప్రయత్నించాలి. ఒక పక్క ఇంగ్లీష్ పదాలు, ఒక పక్క మధ్యలో అయితే తెలుగు చదువు విధానం ఉంది, ఎలా పలకాలని. ఇటుపక్క ఆ పదానికి అర్థాలు కూడా ఉన్నాయి. మీరు ఏం చేయాలంటే నిదానంగా ఒక్కొక్కటి 3 సార్లు లేదా ఒకేసారి పైనుంచి కింది దాకా అలా ఒక 4-5 సార్లు చదివితే కనుక మనకు చదవడం వచ్చేస్తుంది. స్పెల్లింగ్స్ కూడా అర్థమవుతాయి. కొంచెం స్పెల్లింగ్స్తో సహా చదువుకుంటే ఇంకా బాగుంటుంది. అయితే మనం ఇప్పుడు ప్రాక్టీస్ అయితే చేద్దాం. డే 1 ఇది. ABANDON అని ఉంది కదా, ABANDON. దీన్ని ఎలా పలకాలి అంటే ఫస్ట్ AB అబ్, ఆ ఏబీకి ఏ కలపండి, అబ్బా. దానికి ఒక ఎన్ కలిపినాడు, అబాన్. DON డన్, అబాండన్. ఈ విధంగా అబాండన్, అబాండన్. ABANDON అబాండన్, అబాండన్. ABANDON అబాండన్ అంటే వదిలిపెట్టుట అని అర్థం. అబాండన్ అంటే వదిలిపెట్టు. రెండోది చూడండి, అకాడమిక్. పలికేటప్పుడు అకాడమిక్ అనాలి. స్పెల్లింగ్ చూడండి, AC అక్, ఏసీకి ఒక ఏ కలిపితే అకా, DE డే, MIC మిక్, అకాడమిక్. అకాడమిక్, ACA DE MIC, అకాడమిక్ అని విద్యా సంవత్సరం అని అర్థం. అకాడమిక్, ACA DE MIC, అకాడమిక్ విద్యా సంవత్సరము. మూడోది చూడండి అలాగే, అకంపనీ. అకంపనీ, ACCOMPANY, అకంపనీ. ACCO అక్కో, దానికి ఒక ఎమ్ కలిపితే అకమ్, అకమ్ PANY పని, అకంపనీ. ACCOMPANY అకంపనీ అంటే తోడు అని. నాలుగవది అచీవ్మెంట్. అచీవ్మెంట్ స్పెల్లింగ్ ఏంటంటే ACHIE అచీవ్, VE మెంట్, MENT. అచీవ్మెంట్, ACHIEVEMENT అచీవ్మెంట్, ACHIEVEMENT అచీవ్మెంట్ సాధించు అని. అక్నాలెడ్జ్. అక్నాలెడ్జ్, ACKNOWLEDGE అక్నాలెడ్జ్. AC అక్, నో, KNOW నో, W KNOW అంటే నో. అక్నో, అక్నాలెడ్జ్, LEDGE అక్నాలెడ్జ్ అంటే గుర్తించడం. అక్నాలెడ్జ్, ACKNOWLEDGE అక్నాలెడ్జ్. అక్నాలెడ్జ్, అక్నాలెడ్జ్, ACKNOWLEDGE అక్నాలెడ్జ్ అనాలి, గుర్తించడం. బ్యాక్గ్రౌండ్, BACKGROUND బ్యాక్గ్రౌండ్. BACKGROUND బ్యాక్గ్రౌండ్ 2 పదాలుగా డివైడ్ చేసుకోవాలి. BACK బ్యాక్, గ్రౌండ్ GROUND గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ అంటే నేపథ్యము, వెనక ఉండు అని అర్థం. బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ బ్యాలెన్స్, BALANCE బ్యాలెన్స్, BALANCE బ్యాలెన్స్ సమతూలనము, బ్యాలెన్స్ అంటారు కదా అది. BALANCE బ్యాలెన్స్ సమతూలనము.
నెక్స్ట్ బ్రేవ్, BRAVE, బ్రేవ్. బ్రేవ్ అంటే ధైర్యము అని, బ్రేవ్. నెక్స్ట్ బేస్బాల్, BASE, బాల్, BALL, బాల్, బేస్బాల్ ఆట, బేస్బాల్, BASE, బేస్బాల్ ఆట. బేసికలీ, BASICALLY, బేసికలీ, బేసికలీ, బేసిక్, బేసిక్, అలీ, ALLY, బేసికలీ, ప్రాథమికంగా అని అర్థం. బేసికలీ, BASICALLY, బేసికలీ, ప్రాథమికంగా. క్యామెల్, CAMEL, క్యామెల్ అంటే వంటె, క్యామెల్ అంటే వంటె. క్యాల్కులేట్, CALCULATE, క్యాల్కులేట్ అంటే లెక్కింపు అని. క్యాల్కులేట్, CALCULATE, క్యాల్కులేట్ అంటే లెక్కింపు. కెమెరా, CAMERA, కెమెరా అంటే కెమెరా, మామూలుగా ఫోటోలు తీస్తాం కదా, కెమెరా, CAMERA, కెమెరా. క్యాంపెయిన్ అంటారు, క్యాంపెయిన్, క్యాంపెయిన్, PAIGN, క్యాంపెయిన్, ప్రచారము. క్యాంపెయిన్ అంటారు, ప్రచారము, CAMPAIGN, క్యాంపెయిన్, ప్రచారము. క్యాండిడేట్, CANDIDATE, క్యాండిడేట్, క్యాండిడేట్. కటింగ్గా చదవడం ప్రాక్టీస్ చేస్తే కనుక ఇందులో మనము రాణించగలుగుతాం ఫ్రెండ్స్. ఓకే. అబాండన్, ABANDON, అబాండన్. అకాడమిక్, ACADEMIC, అకాడమిక్. అకంపనీ, ACCOMPANY, అకంపనీ. అచీవ్మెంట్, ACHIEVEMENT, అచీవ్మెంట్, ACHIEVEMENT, అచీవ్మెంట్. అక్నాలెడ్జ్, ACKNOWLEDGE, అక్నాలెడ్జ్, ACKNOWLEDGE, అక్నాలెడ్జ్. బ్యాక్గ్రౌండ్, BACKGROUND, బ్యాక్గ్రౌండ్, BACKGROUND, బ్యాక్గ్రౌండ్. బ్యాలెన్స్, BALANCE, బ్యాలెన్స్, బ్యాలెన్స్. బ్రేవ్, BRAVE, బ్రేవ్. బేస్బాల్, BASEBALL, బేస్బాల్. బేసికలీ, BASICALLY, బేసికలీ. క్యామెల్, CAMEL, క్యామెల్. క్యాల్కులేట్, CALCULATE, క్యాల్కులేట్. కెమెరా, CAMERA, కెమెరా. కంపెయిన్, CAMPAIGN, క్యాంపెయిన్, క్యాంపెయిన్. క్యాండిడేట్, CANDIDATE, క్యాండిడేట్, క్యాండిడేట్. ఇట్లా ఒక 4-5 సార్లు పలికేస్తే మనకు తెలియకపోయినా చదవడానికి ఈజీగా ఉంటుంది. సొంతంగా స్పెల్లింగ్స్ కూడా రాస్తూ ప్రాక్టీస్ చేయాలి. ఓకే. సో మీకు ఏదైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ ఉంటే ఈ నెంబర్కు కాల్ చేయండి. ఓకే, రైట్. అలాగే ఇక్కడ డిక్టేషన్ ఆఫ్ ది డే, డిక్టేషన్ చెప్తున్నాను. ఇది సొంతంగా రాయాలండి, మీరు సొంతంగా రాయాలి. ఓకే. ఇక్కడ చూడకూడదు, నేను పలుకుతాను కదా, మీరు సొంతంగా దాన్ని స్పెల్లింగ్స్ రాయండి. నోట్స్లో సౌండ్ ఇంటూ రాయండి కావాలంటే. అరౌండ్ పలికేటప్పుడు చుట్టూ అంటాం కదా, అరౌండ్. దీని స్పెల్లింగ్ మీరు సొంతంగా రాయాలి, వినాలి, సౌండ్ వినాలి. ఈ వీడియోను ప్లే చేసుకుంటూ సౌండ్ వినండి అంతే. దీన్ని చూడకూడదు, ఇక్కడ చూడకూడదు. అర్థమైందా? దీన్ని కావాలనే డిక్టేషన్ అని పేరు పెట్టాను. ఇది చూసి రాయకూడదు, చూడకుండా రాయాలి. ఓకే. అరౌండ్, AROUND, అరౌండ్, AROUND, అరౌండ్. అంటే మీరు వీడియో చూడకుండా అయితే కనుక నేను తర్వాత చెప్తాను. ప్రజెంట్ అయితే నేను ఒక్కసారి వివరంగా చెప్పేస్తాను, ఆ తర్వాత మీకు డిక్టేషన్ అడుగుతాను. ఒకసారి చూద్దాం. అరౌండ్, AROUND, అరౌండ్. యాక్టివ్, ACTIVE, యాక్టివ్, చురుగ్గా అని.
అరౌండ్ అంటే చుట్టూ అని, యాక్టివ్ అంటే చురుగ్గా అని. అబాండన్మెంట్ అంటే ఏబిఏఎన్ అబాన్, డన్ డిఓఎన్ డన్, మెంట్ ఎంఈఎన్టి. ఎంత పెద్ద పదాలైనా కూడా కట్ చేసుకుంటూ పోతేనే అది క్లియర్గా ఉంటుంది. అబాండన్మెంట్ ఏబిఏఎన్ డిఓఎన్ ఎంఈఎన్టి అబాండన్మెంట్ పరిత్యాగము అని అర్థం. అబాండన్మెంట్ స్పెల్లింగు మీరు కటింగ్ చేసుకోండి మైండ్లో. అబాన్ ఏబిఏఎన్ అబాన్, డన్ డిఓఎన్ డన్, మెంట్ ఎంఈఎన్టి అబాండన్మెంట్ పరిత్యాగము అని. అబేస్మెంట్ అబేస్ ఏబిఏఎస్ఈ అబేస్, మెంట్ ఎంఈఎన్టి అబేస్మెంట్ గౌరవాన్ని భంగపరచు అబేస్మెంట్ అంటారు. ఏబిఏఎస్ఈ ఎంఈఎన్టి అబేస్మెంట్ గౌరవాన్ని భంగపరచు అబేస్మెంట్. ఏబిఏఎస్ఈ ఎంఈఎన్టి అబేస్మెంట్. నెక్స్ట్ అబ్డక్షన్ పలికేటప్పుడు అబ్డక్షన్ అబ్ ఏబి, డక్ డియుసి, షన్ టిఐఓఎన్ అబ్డక్షన్ ఏబిడియుసి టిఐఓఎన్ అబ్డక్షన్ బలత్కారంగా తీసుకొని పోవటం అని అర్థం. అబ్డక్షన్ అంటారు. అబేస్మెంట్ అంటే గౌరవాన్ని భంగపరచు, అబ్డక్షన్ అంటే బలత్కారంగా తీసుకొని పోవు. అబ్డక్షన్ ఏబిడియుసి టిఐఓఎన్ అబ్డక్షన్. అబ్హారెన్స్ పలికేటప్పుడు అబ్హారెన్స్ ఏబిహెచ్ఓ డబల్ ఆర్ఈఎన్సిఈ అబ్హోరెన్స్ ఇక్కడ అబ్హోరెన్స్ డబల్ ఆర్ వస్తుంది మధ్యలో. ఏబిహెచ్ఓ డబల్ ఆర్ఈఎన్సిఈ అబ్హారెన్స్ ద్వేషము అసహ్యము అబ్హోరెన్స్ అంటారు. అబ్హోరెన్స్ ఏబిహెచ్ఓ డబల్ ఆర్ఈఎన్సిఈ అబ్హోరెన్స్ ద్వేషము అసహ్యం. అబ్నార్మల్ ఏబిఎన్ఓఆర్ఎంఏఎల్ అబ్నార్మల్ ఏబిఎన్ఓఆర్ఎంఏఎల్ అబ్నార్మల్ ప్రకృతి సహజము కానిది అబ్నార్మల్ ఏబిఎన్ఓఆర్ఎంఏఎల్ అబ్నార్మల్. అబ్రిడ్జ్మెంట్ పలికేటప్పుడు అబ్రిడ్జ్మెంట్ ఏబి అబ్ రిడ్జ్ ఆర్ఐడిజిఈ రిడ్జ్, మెంట్ ఎంఈఎన్టి అబ్రిడ్జ్మెంట్ ఏబిఆర్ఐడిజిఈ ఎంఈఎన్టి అబ్రిడ్జ్మెంట్ సంగ్రహపరచు తగ్గించు అని అర్థం. అబ్రిడ్జ్మెంట్. అకామిడేషన్ ఏసిసిఓ అఖో, మో ఎంఎంఓ, డేషన్ డిఏటిఐఓఎన్. పెద్దగా ఉంది కదా అని మీరేం టెన్షన్ పడద్దండి. ఏసిసిఓ ఎంఎంఓ డిఏటిఐఓఎన్ అకామిడేషన్ వసతి సహాయము అకామిడేషన్ అంటారు. ఏసిసిఓ ఎంఎంఓ డిఏటిఐఓఎన్ అకామిడేషన్ వసతి సహాయము. అడ్మిషన్ ఏడిఎంఐఎస్ఎస్ఐఓఎన్ అడ్మిషన్ ఏడిఎంఐఎస్ఎస్ఐఓఎన్ అడ్మిషన్ అంటే చేర్చుకోను. నెక్స్ట్ ఏరోప్లేన్ ఏఈఆర్ఓపిఎల్ఏఎన్ఈ ఏరోప్లేన్ ఏఈఆర్ఓపిఎల్ఏఎన్ఈ ఏరోప్లేన్ విమానము. ఏరోప్లేన్ ఏఈఆర్ఓ ఏరో, ప్లేన్ పిఎల్ఏఎన్ఈ ఏరోప్లేన్ విమానము. ఆల్టర్నేట్ ఏఎల్టిఈఆర్ఎన్ఏటిఈ ఆల్టర్నేట్ వేరొకటి బదులుగా అని అర్థం. ఆల్టర్నేట్ అంటారు కదా అది. ఏఎల్టిఈఆర్ టర్ నేట్ ఎన్ఏటిఈ ఆల్టర్నేట్. అసిస్టెంట్ ఏఎస్ఎస్ఐఎస్ ఏఎస్ఎస్ఐఎస్ టిఏఎన్టి అసిస్టెంట్ సహాయము చేయువాడు అసిస్టెంట్ ఏఎస్ఎస్ఐఎస్ టిఏఎన్టి అసిస్టెంట్ ఏఎస్ఎస్ఐఎస్ అసిస్టెంట్. ఆటోగ్రాఫ్ ఏయుటిఓ ఆటో, గ్రాఫ్ జిఆర్ఏపిహెచ్ ఆటోగ్రాఫ్ అంటే స్వయంగా చేతితో సంతకం చేసి అట్లా అది ఆటోగ్రాఫ్ అంటారు కదా అది. ఆటోగ్రాఫ్ స్వయంగా చేతితో సంతకం చేసి ఇవ్వడం ఆటోగ్రాఫ్. ఆటో ఏయుటిఓ గ్రాఫ్ జిఆర్ఏపిహెచ్ ఆటోగ్రాఫ్ అంటారు, స్వయంగా చేతితో సంతకం చేయి. అవైలబుల్
AVAILABLE అవైలబుల్. AVAILABLE అవైలబుల్, లభించు అని అర్థం. అవైలబుల్ అంటే లభించుట. ఇప్పుడు మీరేం చేయాలంటే ఫస్ట్ మీరు అవసరమైతే తెలుగు రాసుకొని సొంతంగా డిక్టేషన్ కూడా రాయొచ్చు. ఉదాహరణకు ఇంగ్లీష్ లేదనుకోండి, తెలుగు ఒక పేపర్లో రాసుకోండి. అరౌండ్, యాక్టివ్, అబాండన్మెంట్, అబేస్మెంటు, అబ్డక్షను, అబోరెన్సు, అబ్నార్మల్, అబ్రిడ్జ్మెంటు, అకామిడేషను, అడ్మిషను, ఏరోప్లేను, ఆల్టర్నేటు, అసిస్టెంటు, ఆటోగ్రాఫు, అవైలబుల్ అని ఇవన్నీ రాసుకోండి తెలుగులో. దాన్ని మీరు ఇంగ్లీష్లో డిక్టేషన్ టైప్లో రాయండి. ఇట్లా తెలుగు మాత్రమే రాసుకొని ఉంటారు కాబట్టి ఇంగ్లీష్ అక్కడ ఉండకూడదు. ఓకే, సొంతంగా మీరు రాయాలి. దాన్ని డిక్టేషన్ అనుకోండి అంతే. నోటితో పలకండి, రాయండి. వేరే వాళ్ళు చెప్తే డిక్టేషన్ అవుతుంది. అర్థమైందా? నీకు నువ్వుగా పలుకొని రాయి. అది అరౌండ్, AROUND అరౌండ్. యాక్టివ్, ACTIVE యాక్టివ్. ఇది చెప్పేకి కూడా ప్రాక్టీస్ చేయండి. డిక్టేషన్ అనే కాదు, చదవడం కూడా ప్రాక్టీస్ చేయాలి. అంటే సొంతంగా చెప్పడం. ఓకే, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, తెలుగు మాత్రమే సొంతంగా రాసుకోండి, ఆ తర్వాత ఇంగ్లీష్లో సొంతంగా చెప్పేయండి. ఓకే, అది యాక్టివ్, ACTIVE. అబాండన్మెంట్, ABANDONMENT అబాండన్మెంట్. అబేస్మెంట్, ABASEMENT అబేస్మెంట్. అబ్డక్షన్, ABDUCTION అబ్డక్షన్. అబోరెన్స్, ABHORRENCE అబోరెన్స్. అబ్నార్మల్, ABNORMAL అబ్నార్మల్. అబ్రిడ్జ్మెంట్, ABRIDGEMENT అబ్రిడ్జ్మెంట్. అకామిడేషన్, ACCOCC. మళ్ళీ మో అనే కాడ MMODATION అకామిడేషన్. అడ్మిషన్, ADMISSION అడ్మిషన్. ఏరోప్లేన్, AEROPLANE ఏరోప్లేన్. ఆల్టర్నేట్, ALTERNATE ఆల్టర్నేట్. అసిస్టెంట్, ASSISTANT అసిస్టెంట్. ఆటోగ్రాఫ్, AUTOGRAPH ఆటోగ్రాఫ్. అవైలబుల్, AVAILABLE. ఇది పదే పదే ప్రాక్టీస్ చేస్తే డే 1 అనేది మీరు క్లియర్ కట్గా నేర్చుకున్నానన్న తర్వాత డే 2కి వెళ్ళిపోండి అంతే. అర్థమైందా ఫ్రెండ్స్? ఇట్లా 100 days ప్రోగ్రామ్ ఇది. చక్కగా రాణించగలుగుతారు ఎవరైనా సరే. ఓకేనా? ఏదైనా డౌట్స్, క్లారిఫికేషన్స్, ప్రాబ్లమ్స్, మీకు ఏమైనా కోర్స్ గురించి కావాలనుకుంటే ఈ నెంబర్కు కాల్ చేయండి. 9390485239. ఏదైనా ప్రాబ్లం వస్తే కాల్ చేయండి. ఓకే, ఇక్కడ 3వ పేజీ. ఇది స్టోరీ ఆఫ్ ది డే. అంటే ఒక స్టోరీ కూడా చదవడం ఎలా, సింపుల్గా చదవడం ప్రాక్టీస్ చేయాలా. ఏదో వచ్చిన కాడికి చదువుకుంటూ వస్తే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఇది 1వ స్టోరీ ఇది. ఓకే, ద లయన్ అండ్ ది మౌస్. ఇక్కడ ఒకటి అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు ఏ పేపర్లో వచ్చినా కూడా అర్థాలు అయ్యాయా, ఇది పెద్ద పదమా అని ఆలోచన చేయకూడదు. ఫస్ట్ చదివిడాల, చదివేది ప్రాక్టీస్ చేయాలంతే. అర్థమైందా? బావిలో దిగిన తర్వాత నిదానంగా ఈత నేర్చుకుంటూ వస్తాం. నిదానంగా అదెందుకు అదే వచ్చేస్తుంది. ఈత కళ్ళు లాంటివి అనమాట. ఈత కట్టలు కట్టుకుంటాం కదా మనం, అలాగనమాట ఇప్పుడు. ఓకే, విద్యార్థులు అర్థం చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ భయపడకూడదు. పెద్ద పెద్ద పదాలు ఉన్నాయి కదా, ఎట్లా చేయాలని భయపడద్దండి. ఓకే, నిదానంగా ఫస్ట్ ఈ పేపర్ మొత్తం చదువుతున్నానా లేదా, అర్థాలు కూడా అర్థమవుతానా లేదా తెలుగు చూడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ చెప్తున్నా, ఫస్ట్ మీకు ఈ ఇంగ్లీష్ పదాలు చదవడము, స్పెల్లింగ్స్ అవి నేర్చుకుంటూ రండి అంతే. ఓకేనా? ఇక్కడ కూడా స్టోరీ ఆఫ్ ది డేలో చదవండి అంతే. దీన్ని ఇంగ్లీషు అది తెలుగు మీనింగ్ నాకు రాదే, తెలుగులో అర్థం కావట్లేదే అనేది వద్దు, చదవండి అంతే. ఇప్పుడు స్టోరీ ఆఫ్ ది డే, ద లయన్ అండ్ ది మౌస్. లయన్ అంటే ఏమంటారు, మౌస్ అంటే ఏమంటారు, ఇవన్నీ వద్దండి. ఫస్ట్ మీరు చిన్నగా స్టార్ట్ చేస్తున్నారు అంతే. అర్థమైందా? ఫస్ట్ గట్టిగా గాండి. ఓకేనా? ఇవన్నీ నేర్చుకోండి. సో అది ఇక్కడ ఒక మారల్ స్టోరీ ఉంది, చూద్దాం ఒకసారి. ఎలా చదవాలి? నిదానంగా. ఏ లయన్ వాజ్ వన్స్ స్లీపింగ్ ఇన్ ద జంగల్ వెన్ ఏ మౌస్ స్టార్టెడ్ రన్నింగ్ అప్ అండ్ డౌన్ హిజ్ బాడీ జస్ట్ ఫర్ ఫన్. ఇట్లా ఫస్ట్ చదవాలి. తర్వాత ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫుల్ స్టాప్లు, కామాలు చూసుకుంటూ ఉండండి అంతే. ఓకే, కామాలు వస్తే కాస్త ఆగాల, ఫుల్ స్టాప్ వస్తే పూర్తిగా ఆగాల. ఇంతే, మీరు లాజిక్ తెలుసుకోవాలి. ఓకే, ఏ లయన్ వాజ్ వన్స్ స్లీపింగ్ ఇన్ ద జంగల్ వెన్ ఏ మౌస్ స్టార్టెడ్ రన్నింగ్ అప్ అండ్ డౌన్ హిజ్ బాడీ జస్ట్ ఫర్ ఫన్. మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నించు. ఆ ఫుల్ స్టాప్ వరకే 3 సార్లు 4 సార్లు చదవాలా. స్టోరీసు, న్యూస్ పేపర్ కానీ ఏదైనా కానీ కొంచెం
ఒకటికి 2 సార్లు చదివితే ఫుల్ స్టాప్ వచ్చేంత వరకు చదివే విధానం బాగా నేర్చుకోవాలండి. అర్థమైందా? ఏ లయన్ వాజ్ వన్స్ స్లీపింగ్ ఇన్ ద జంగిల్ వెన్ ఏ మౌస్ స్టార్టెడ్ రన్నింగ్ అప్ అండ్ డౌన్ హిస్ బాడీ జస్ట్ ఫర్ ఫన్. ఇట్లా ఓకే. జస్ట్ మరొకసారి, ఏ లయన్ వాజ్ వన్స్ స్లీపింగ్ ఇన్ ద జంగిల్ వెన్ ఏ మౌస్ స్టార్టెడ్ రన్నింగ్ అప్ అండ్ డౌన్ హిస్ బాడీ జస్ట్ ఫర్ ఫన్. ఆర్డర్కి అర్థమైంది. ఓకే, అర్థమైందో లేదో పక్కన పెడదాం. ఆ చదివేంత వరకు ఒక స్టైల్గా చదవడం నేర్చుకోండి అంతే. ఓకే, నెక్స్ట్ ఫుల్ స్టాప్ నుంచి మళ్ళీ రండి. దిస్ డిస్టర్బ్డ్ ద లయన్స్ స్లీప్ అండ్ హీ వోకప్ క్వైట్ యాంగ్రీ. చూడండి, నేనేం చేశాను, ఆ ఫుల్ స్టాపు కామాలు చూసుకుంటున్నా. దిస్ డిస్టర్బ్డ్ రెండో లైన్లో దిస్ డిస్టర్బ్డ్ ద లయన్స్ స్లీప్ అని కటింగ్ చేసిన. కటింగ్ అంటారు దీన్ని, ఊకనే కామా. అర్థమైందా? ఫుల్ స్టాప్ కాదు, కామా అన్నప్పుడు ఒక్కసారి అక్కడ బ్రేకప్ అట్లా ఆగి అట్లా వెళ్ళిపోవాలి. దిస్ డిస్టర్బ్డ్ ద లయన్స్ స్లీప్ అండ్ హీ వోకప్ క్వైట్ యాంగ్రీ. మళ్ళీ మూడో లైన్లో చూడండి. హీ వాజ్ అబౌట్ టు ఈట్ ద మౌస్ వెన్ ద మౌస్ డెస్పరేట్లీ రిక్వెస్టెడ్ ద లయన్ టు సెట్ హిమ్ ఫ్రీ. I promise you, I will be of great help to you someday if you save me. ఇక్కడ ఫుల్ స్టాప్ వరకే చూసుకోవాలన్నాను కదా. మూడో లైన్లో నుంచి మళ్ళీ రండి. He was about to eat the mouse when the mouse desperately requested the lion to set him free. He was about to eat the mouse when the mouse డెస్పరేట్లీ అన్నాడు. ఇక్కడ స్పెల్లింగ్ కొంచెం పెద్దది ఉంది కాబట్టి డెస్పరేట్లీ అని కటింగ్గా నేర్చుకోవాలి. ఇలాంటివి రావాలంటే పైన ఇట్లాంటివి ప్రాక్టీస్ చేసింటే మీకు ఇక్కడ యూజ్ అవుతుంది అన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఇమీడియట్లీ ఒక కొత్త లెసన్ మనం చదివేటప్పుడు, ఒక కొత్త స్టోరీని మనం చదివేటప్పుడు, ఒక కొత్త న్యూస్ పేపర్ చదివేటప్పుడు మనకి ఇట్లాంటివి అడ్డం వస్తూనే ఉంటాయి. ఫస్ట్ మీరు చదివేది ప్రాక్టీస్ చేయాలి. చదివే దాంట్లో మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది కామాలు, ఫుల్ స్టాప్లు. ఓకే. He was about to eat the mouse when the mouse desperately requested the lion to set him free. I promise you, I will be of great help to you someday if you save me. అని ఈ విధంగా చదవాలి. ఓకే, మళ్ళీ అదింతే మళ్ళీ చదవండి. He was about to eat the mouse when the mouse desperately requested the lion to set him free. I promise you, I will be of great help you someday if you save me. The lion laughed at the mouse confidence and let him go. అదింతే, ఆ లైన్ మాత్రమే చూడండి. The lion laughed at the mouse. The lion laughed at the mouses, ఎందుకంటే SES అని ఉంది. సో ఇక్కడ చూడండి, The lion laughed at the mouse's confidence and let him go. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ పారాకు వచ్చినాడు. ఇప్పుడు పైది మాత్రమే మనం ఒకటి చదివినాం కదా, కింద పారా తర్వాత చూసుకుందాం. ఫస్ట్ పైన పారా. ఇప్పుడు ఒకసారి చదివినాం, 2 సార్లు చదివినాం. ఓకే, ఇప్పుడు క్లారిటీగా మరొకసారి అట్లా ఒక 2-3 సార్లు అదే పారా మీద పడాలా. నేర్చుకునేటప్పుడు మనం ఒకే పారా మీద పడాలా. ఓకే. ఏ లయన్ వాజ్ వన్స్ స్లీపింగ్ ఇన్ ద జంగిల్ వెన్ ఏ మౌస్ స్టార్టెడ్ రన్నింగ్ అప్ అండ్ డౌన్ హిస్ బాడీ జస్ట్ ఫర్ హిస్ ఫన్. This disturbed the lion's sleep and he woke up quite angry. He was about to eat the mouse when the mouse desperately requested the lion to set him free. I promise you, I will be great help to you someday if you save me. The lion laughed at the mouse's confidence and let him go. అయిపోయి కొంచెం అందంగా ఫుల్ స్టాప్ల కాడ ఫుల్ స్టాపు, కామల కాడ కామను ఇలా చదవాలి. ఓకే, ఇప్పుడు కొంచెం స్లోగానే చదువుతాను, మీరు కూడా నాతో పాటు చదవండి. ఎవరైనా కొత్త వాళ్ళు, చిన్నవాళ్ళు, తెలియని వాళ్ళు ఉంటే కనుక నాతో పాటు చదవండి. ఏ లయన్ వాజ్ వన్స్ స్లీపింగ్ ఇన్ ద జంగల్ వెన్ ఏ మౌస్ స్టార్టెడ్ రన్నింగ్ అప్ అండ్ డౌన్ హిస్ బాడీ జస్ట్ ఫర్ ఫన్. దిస్ డిస్టర్బ్డ్ ద లయన్స్ స్లీప్ అండ్ హీ వోక్ అప్ క్వైట్ యాంగ్రీ. He was about to eat the mouse when the mouse desperately requested the lion to set him free. I promise you, I will be of great help to you someday if you save me. The lion laughed at the mouse's confidence and let him go.
ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పారా. అలా పారాలు ఒక 3-4 సార్లు చదివి ప్రాక్టీస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే. వన్ డే ఎ ఫ్యూ హంటర్స్ కేమ్ ఇన్ టు ద ఫారెస్ట్ అండ్ టుక్ ద లయన్ విత్ దెమ్. ఇక్కడ నేను రెండవ పారా చదువుతున్నాను, ఫస్ట్ లైన్లో ఉన్నాను. వన్ డే ఎ ఫ్యూ హంటర్స్ కేమ్ ఇన్ టు ద ఫారెస్ట్ అండ్ టుక్ ద లయన్ విత్ దెమ్. దే టైడ్ హిమ్ అప్ అగెనెస్ట్ ఎ ట్రీ. ఫుల్ స్టాప్ల మీద పోతున్నా, గమనించండి. దే టైడ్ హిమ్ అప్ అగెనెస్ట్ ఎ ట్రీ. ద లయన్ వాజ్ స్ట్రగ్లింగ్ టు గెట్ అవుట్ అండ్ స్టార్టెడ్ టు వింపర్. సూన్ ద మౌస్ వాక్డ్ పాస్ట్ అండ్ నోటీస్డ్ ద లయన్ ఇన్ ట్రబుల్. క్విక్లీ, కమాల్ చూడండి, కమాల్. క్విక్లీ he ran and gnawed on the ropes to set the lion free. Both of them sped off into the jungle. ఇక్కడ రాసినట్టుగా చదివినాం. మరి రెండో పారా మరొకసారి చదువుతున్నా, మీరు కూడా కంట్రోల్ చేసుకోండి. వన్ డే a few hunters came into the forest and took the lion with them. They tied him up against a tree. The lion was struggling to get out and started to whimper. Soon the mouse walked past and noticed the lion in trouble. Quickly he ran and gnawed on the ropes to set the lion free. Both of them sped off into the jungle. Moral of the story: a small act of kindness can go long way. A small act of kindness can go a long way. ఇక్కడ ఈ విధంగా మనము చదవంగా ప్రాక్టీస్ అవుతుంది అనమాట. తప్పులు చాలా ఉంటాయి ఫ్రెండ్స్, తప్పులు పోతున్నాయని ఫీలింగ్ కాకూడదు. అర్థమైందా? మనకు ప్రాక్టీస్ కావాలి ఫస్ట్. ఒకే లెసన్ ఇదింత మాత్రం ఒక 4-5 సార్లు చదవండి, తప్పేముంది. గట్టిగా నోటితో పలకండి, తప్పేముంది. ఓకే, పలుకుదాం, బాగా పలుకుదాం. పలికినప్పుడు ఫస్ట్ టైం కొంచెం తప్పులు ఉంటాయి, రెండోసారి ఇంకొంచెం తప్పులు తగ్గుతాయి, మూడోసారి, నాలుగోసారి, 5సారి, ఒక 5 సార్లు చదివేసరికి ఏమైపోద్ది అంటే నెక్స్ట్ ఏం వస్తుంది అనేది కూడా నీకు నోటికి వచ్చేస్తూ ఉంటుంది. అది సో అలాగా చేయాలి. అది ఇది మారల్ స్టోరీ చదివే విధానం అంతే. ఓకేనా? చదవాలి, బాగా చదివితే ప్రాక్టీస్ అవుతుంది. ఓకే. అలాగే ఇక్కడ ఎస్సే ఆఫ్ ది స్టోరీ అని, ఎస్సే ఆఫ్ ది డే అని ఉంది. ఎస్సే ఆఫ్ ది డే. ఓకే, వ్యాసాలు అంటారు కదా, అలాగా ఏం లేదు. ఇక్కడ బేలూమ్ కేవ్స్ గురించి ఒక ఎస్సే, అంటే దాని గురించి ఏదో 4 మాటలు అనమాట, అంతే. ఎస్సే అంటే అర్థం ఏమి, వ్యాసం, దాని గురించి ఏదో 4 మాటలు అని అర్థం. ఓకే, మొత్తం ఏం అవసరం లేదు, జస్ట్ ఉన్నది చదివినట్టు చాలు. ఓకేనా? ఇక్కడ బేలూమ్ కేవ్స్ గురించి, బేలూమ్ గుహలు అంటారు కదా, దాని గురించి ఉంది ఇక్కడ. జస్ట్ పిల్లలకి ప్రాక్టీస్ కోసం ఇచ్చాను. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు పైన ఎలాగైతే స్టోరీ చదివినావో దీన్ని కూడా అలా చదవాలా. ఓకే, ఇక్కడ కొంచెం విద్యార్థులకు నేను ఎన్లార్జ్ చేస్తున్నాను, సో ఇక్కడ అందరికీ కనిపించాలి కాబట్టి. ద బేలూమ్ కేవ్స్ ఈజ్ ద లార్జెస్ట్ అండ్ లాంగెస్ట్ కేవ్ సిస్టమ్ ఓపెన్ టు ది పబ్లిక్ ఆన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్, known for its speleothems such as stalactite and stalagmite formations. ఇక్కడ మీరు గమనించాలి, కొత్త పదాలు, డిఫరెంట్ పదాలు, పెద్ద పదాలు, నిజంగా వాస్తవమే ఉంది. అందుకనే కటింగ్ సిస్టమ్ ద్వారా నేర్చుకొని రావాలి. మీకు చెప్పాను కదా, అన్నీ ఇక్కడ మనం ఇలాగైతే ఇక్కడ ప్రాక్టీస్ చేసింటామో ఇక్కడ నేర్చుకున్నవన్నీ ఇక్కడ ఉపయోగించాలి మనం. అర్థమైందా? చూడ్డానికి కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. ద బేలూమ్ కేవ్స్ ఈజ్ ద లార్జెస్ట్ అండ్ లాంగెస్ట్ కేవ్ సిస్టమ్ ఓపెన్ టు ది పబ్లిక్ ఆన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్, known for its speleothems. ఓకే, స్పెలియోథెమ్స్, దీని అర్థం కూడా నాకు తెలియదు మళ్ళీ వాస్తవానికి. సో అలా ఉంటాయి పదాలు, అలా ఉంటాయి, చదవాలి మనం. స్పెలియోథెమ్స్ such as stalactite and stalagmite formations. Okay, the Bellum caves have long passages, 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 galleries, spacious caverns with fresh water and siphons. This cave system was formed over the course of tens of thousands of years by the constant flow of underground water from the now
ఫ్రమ్ ది నౌ ఇక్కడ కట్ అయింది డిసపియర్డ్ రివర్ చిత్రవర్తి. The cave system reaches its deepest point 46 m 151 feet from entrance level at the point known as Patala Ganga. In Telugu language, it is called Belum Guhalu. Belum caves have a length of 3,229 meters, 10,593.8 feet, making them the second largest caves on the Indian subcontinent after the Kremliyat Pra caves. The second largest caves on the Indian subcontinent after the Kremliyat Pra caves in Meghalaya. అంటే మేఘాలయలో ఉన్నాయంట ఫస్ట్. ఇది రెండోది బేలుం కేవ్ అని చెప్తున్నాడు. సరే తర్వాత చూద్దాం. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది సెంట్రలీ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అన్నాడు. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది సెంట్రలీ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. ఈ విధంగా 2-3 సార్లు ఒకే పేరాని 2-3 సార్లు చదవాలా. మరొకసారి చదివే ప్రోగ్రామ్ చూద్దాం. ఫస్ట్ టైము తప్పులు చెప్పింటాం, రెండోసారి తప్పులు, మూడోసారికి అడ్జస్ట్మెంట్ చేస్తాం. అర్థమైందా? ద బేలుం కేవ్స్ ఈజ్ ద లార్జెస్ట్ అండ్ లాంగెస్ట్ కేవ్ సిస్టమ్ ఓపెన్ టు ది పబ్లిక్ ఆన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ నోన్ ఫార్ ఇట్స్ speleothems such as stalactite and stalagmite formations. The Belum caves have long passages, galleries, spacious caverns with fresh water and siphons. This cave system was formed over the course of tens of thousands of years by the constant flow of underground water from the now disappeared. ఏమో ఇది కొంచెం ఇది వాక్యం సెట్ కాలేదు. ఫ్రమ్ ది నౌ డిసపియర్డ్ రివర్ చిత్రవర్తి. ద కేవ్ సిస్టమ్ రీచెస్ ఇట్స్ డీపెస్ట్ పాయింట్ 46 m 151 feet from entrance level at the point known as Patala Ganga. In Telugu language, it is called Belum Guhalu. Belum caves have a length of 3,229 meters, 10,593.8 feet, making them the second largest caves on the Indian subcontinent after the Kremliyat Pra caves in Meghalaya. It is one of the centrally protected monuments of national importance అని అన్నాడు. ఇది ఒకటో పేరా. రెండో పేరాకి రావాలా. ఇక్కడ మ్యాటర్ వెరీ ఇంపార్టెంట్, చదవడం మనకు ఇంపార్టెంట్ అండి. చదువుతున్నానా లేదా చూడండి అంతే. ఈ దీంట్లో నాకు అర్థం కావట్లేదే, పెద్ద పెద్ద పదాలు ఉన్నాయి, ఏం అవసరంలా. పెద్ద పదాలన్నీ పక్కన పోయినాయి అనుకో, కనీసం చిన్న చిన్నవన్నా చదువుతున్నావు కదా, అది మనం ఆనందపడాలా. ఓకేనా? అలాగే నెక్స్ట్ పారా చదువుదాం. బేలుం కేమ్ టు సైంటిఫిక్ అటెన్షన్ ఇన్ 1884 బై ఏ బ్రిటిష్ సర్వైవర్ రాబర్ట్ బ్రూస్ఫూట్ అండ్ ఫ్రమ్ 1982 to 1984, a team of German speleologists headed by H. Daniel Gabior conducted a detailed exploration of the caves. ఇక్కడ తప్పులకు వచ్చింది కదా, మళ్ళీ ఇంకోసారి ప్రాక్టీస్ చేద్దాం. బేలుం కేమ్ టు సైంటిఫిక్ అటెన్షన్ ఇన్ 1884 బై ఏ బ్రిటిష్ సర్వేయర్ Robert Brusfort and from 1982 to 1984, a team of German speleologists headed by H. Daniel Gabior conducted a detailed exploration of the caves. Thereafter, in 1988, the state government declared the site protected and Andhra Pradesh Tourism Development Corporation APTDC developed the caves as a tourist attraction in February 2002. Today 3.5 kilometers 2.2 mi of the caves have been successfully explored, though only 1.5 kilometers 0. is accessible to visitors. Okay, there are 16 different pathways including the main entrance, and there are deposits of quartz in the caves. The caves consist of black limestone
The Belum caves are located near Belum village in Kolimigundla Mandal of Kurnool district in the state of AP, Andhra Pradesh. Kolimigundla is situated 3 kilometers from Belum caves. The caves are an 8 kilometers drive from Petnikota village. ఆ విధంగా చదవాలి. ఇంకొక 2-3 సార్లు చదవండి బాగా. ఓకే, సో అది బేలుమ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఏ లార్జర్ కాంప్లెక్స్ ఆఫ్ కేవ్స్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ ది లైమ్స్టోన్ డిపాజిట్స్ ఇన్ ద ఎర్రమలై రీజన్. అదర్ కేవ్స్ ఇంక్లూడ్ ద బిల్లా సుర్గం కేవ్స్, సన్యాసుల కేవ్స్, యాగంటి కేవ్స్, ఎర్రజారి కేవ్స్ అండ్ ది ముచ్చట్ల చింతమాను కేవ్స్. కేవ్స్ ఆర్ కాల్డ్ గవి ఇన్ ద లోకల్ లాంగ్వేజ్. సో ఇలా మనము సాధ్యమైనంత వరకు ఎస్సేలు చదవాలా. ఇలా చదవడం ఇదే కాదండి, మన దగ్గర న్యూస్ పేపర్ ఉంటే న్యూస్ పేపర్ చదవాలా. ఎన్నో తప్పులు చేస్తాం, సహజంగా అందరూ చేస్తారండి. మనమేం ఇంగ్లీష్ న్యూస్ రీడర్స్ కాదు, అర్థమైందా? సహజంగా తప్పులు చేస్తూ ఉంటామండి, టెన్షన్ తీసుకోవద్దండి. చక్కగా నేను ఇందాక చెప్పినట్లుగా ప్రతిదీ మీరు ఈ డే 1లో 1-4 సార్లు గంట సేపు కూర్చొని చక్కగా ప్రాక్టీస్ చేస్తే కనుక మీలో ఎంతో రిజల్ట్ తప్పనిసరిగా వస్తుంది అని ఆశిస్తూ, ఇదంతా కూడా జస్ట్ మీకు సపోర్టింగ్ కోసం, అర్థమైందా? సో మీరు దయచేసి ఇదే మాదిరిగా ఈ మెటీరియల్ అంతా మీకు ఇచ్చాను కదా, ఈ మెటీరియల్లో ఏ విధంగా అయితే ఉందో, ఈ పీడిఎఫ్ ఫార్మేట్లో ఏ విధంగా అయితే ఉందో, సో 100 days ప్రోగ్రాంలో చక్కగా ఈ డే 1 కంప్లీట్ చేసుకోండి. మళ్ళీ డే 2 కూడా ఇదే మాదిరిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిదానంగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ రండి ఫ్రెండ్స్. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక డైరెక్టర్ రాము 9390485239 కాల్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మీకు ఏదైనా డౌట్లు, సందేహాలు, ప్రాబ్లమ్స్ ఉంటే కనుక కాల్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.